సారీ అండి, మా వర్కర్ వీడియో తీసింది, లాస్ట్ వీడియో కొంచెం రాలేదండి, ఏమనుకోవద్దు. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మీకు మినప్పప్పు లేకుండా వడ ఎలా చేయాలో చూపిస్తాను, ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవడానికి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి, ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ, ఇది ఉప్పు మనం ఎంత కావాలో అంత వేసుకోండి, క్యారెట్ తురుము, పోపు గింజలు, జీలకర్ర ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మా చెట్టుకు తెంపుతండి, ఆగండి. మా మ్యాక్స్ హాయ్ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. మ్యాక్స్ చూడు, మ్యాక్స్ ఎటు చూడు. మ్యాక్స్ అండి, చూడండి కొత్త పొయ్యి పెట్టిన, కట్టెల పొయ్యి మీద నేను బజ్జీలు చేసి చూపిస్తాను మీకు. మా గార్డెన్లో ఉందండి, ఇట్లా కొంచెం సెట్ చేసుకున్నా, తర్వాత మంచిగా చేస్తా. ఇవాళ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నేను వంట. కొంచెం ఆయిల్ పోసుకోండి, కొంచెం ఆయిల్ పోసినాక రావాలి వేసేయండి. ఇందులో ఆనియన్స్ వేసుకోండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ క్యారెట్ ఇవన్నీ వేసేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసేయండి. ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ పోసేయండి. ఉడుకుతుంది కదండి, ఈ రవ్వ వేసేయండి. రవ్వ వేసి కలపండి బాగా. దీంట్లోనే సాల్ట్ వేసేయండి, కొంచెం సాల్ట్ మళ్ళీ చూసుకొని మళ్ళీ వేయండి. ఇది ఉడకడానికి పెట్టండి. ఉప్మాలాగా అయిపోయాక ఇది దించేసి చల్లగా అయ్యే వరకు పెట్టేసేయండి. ఇక ఇట్లా ముద్ద వేసుకోండి, ఇట్లా వేసుకొని ఇట్లా అని పెట్టేసి ఇట్లా వడల్లాగా, ఈ వడల్లా వేసి ఇట్లా ఆయిల్ వేసేసుకోండి. అన్నీ ఇట్లనే ఒక్కొక్కటి వేసేసుకోండి. ఇట్లా బాల్స్ చేసుకొని ఇట్లా వడపిండి మనము వడ ఎట్లా చేస్తామో అట్లా చేసుకొని ఇట్లా హోల్ పెట్టుకోండి.